కదా ఈ అమ్మాయి, నేను మళ్ళీ మిమ్మల్ని సకాలంలో కలుస్తాను అని చెప్పి వేదవ్యాస వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. ఇక్కడ ద్రౌపది మాత యొక్క జన్మ వృత్తాంతం గురించి మనం మాట్లాడుకోవాలి. అమ్మ యొక్క జన్మ వృత్తాంతం గురించి 2-3 ఆఖ్యాయికలు మనకు కనిపిస్తాయి. పూర్వము ఇంద్రసేన అని చెప్పి ఆ అమ్మాయి నలుడి యొక్క కుమార్తె మౌద్గల్యమునితోటి వివాహమైంది. కోరిక తీరకుండానే చనిపోయింది. ఇలాంటి భర్త ఉండాలని చెప్పి, కానీ భర్తకు క్షయవ్యాధి వచ్చింది. కోరికలు తీరకుండానే అమ్మాయి చనిపోయింది. దానితో ఇలాంటి కోరికలు ఉంటే వాడు బాగుంటుంది అని చెప్పి చనిపోయేటప్పుడు అనుకున్నది. అలా అమ్మాయి మళ్ళీ వచ్చే జన్మలో ముని కుమార్తెగా పుట్టింది. ఆ అమ్మాయి 5 సార్లు పతి అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించడంతో ఆ అమ్మాయి ద్రౌపదిగా వచ్చింది. అందుకే ద్రౌపదికి 5 అని ఒక ఆఖ్యాయిక మనకు కనబడుతుంది. కానీ ఈ ఇంద్రసేన అనేటువంటి వృత్తాంతం ఎక్కడ కూడా మనకు గ్రంథాల్లో ఎక్కువగా కనబడదు. కానీ మహాభారతం ప్రకారం ఒక ముని కూతురుగా ఆవిడ శంకరుని ప్రార్థన చేస్తే 5 సార్లు పతి అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించడం వల్ల 5 భర్తలు లభిస్తారనేటువంటిది వృత్తాంతం మహాభారతంలో ఉన్నది. కానీ ఇంద్రసేన అనేటువంటి పేరు కలిగిన వృత్తాంతం భారతంలో ఎక్కడ కనబడదు. సరే, ఇది ఇక్కడ పెట్టాను. ఈరోజు ప్రధానంగా ద్రౌపది మాత యొక్క కథలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ద్రుపదుని గురుదక్షిణ కోరితే ద్రుపదుని యొక్క పరాభవం జరిగింది. ఆ కథ మనం చెప్పుకొని ఉన్నాం. పిల్లలంతా ద్రుపదుని కట్టి తీసుకుని వచ్చారు. అప్పుడు ద్రుపదుని యొక్క రాజ్యాన్ని సగం చేసి నాది సగం నీది సగం అని పంపించాడు కదా. అప్పటి నుంచి ద్రుపదుడు లోపల ఒక రకమైనటువంటి పగ పెట్టుకున్నాడు. ఎలాగైనా ద్రోణుడి పైన ప్రతీకారం చేయాలి. ఆ ఈర్ష్య, ఆ కోపం ఎంతవరకు పోయిందంటే ద్రోణుడిని చంపేయాలి. తన వల్ల కాదు, ద్రోణుడిని చంపే శక్తి తనకు లేదు, అంత సామర్థ్యం లేదు ద్రుపదునికి. అందుకోసం ద్రోణుడిని చంపేటువంటి శక్తి కలిగిన ఒక పుత్రుడు కావాలి అని సంకల్పం చేసినాడు. ఇంకో సంకల్పం చేసినాడు, 2వ సంకల్పం. తనను మహావిరోచితంగా పోరాడి రథానికి కట్టి తీసుకువెళ్ళినాడు అర్జునుడు. ఆయన యొక్క వైభవాన్ని చూసి ముచ్చటపడి, ఇలాంటి వాడు అల్లుడిగా ఉంటే, ఇలాంటి వాడికి కాలు కడిగితే బాగుంటుంది అని చెప్పి అర్జునుడు అల్లుడు కావాలని ఒక కోరిక. అల్లుడు కావాలంటే బిడ్డ కావాలి. అర్జునుడికి ఇచ్చేటువంటి బిడ్డ కావాలి. ద్రోణాచార్యుని సంహరించి ప్రతీకారం తీర్చుకునే కొడుకు కావాలి. ఇవి 2 సంకల్పాలు ద్రుపదుడు. దానికోసం ఏం చేయాలి? ఏదైనా ఒక అద్భుతమైన యజ్ఞం, ఒక ప్రక్రియ తెలిసిన వాళ్ళని పట్టుకోవాలి. ఈ సంకల్పం నెరవేరాలంటే ఎవరైతే బాగుంటుందయ్యా, ఏ పురోహితుడైతే బాగుంటుంది అని బాగా విచారణ చేస్తే ఉపయాజుడు అని చెప్పి ఆయన చాలా గొప్పవాడు, గట్టివాడు, ఏ సంకల్పం చేసినా నెరవేరుస్తాడు అని చెప్పి తెలుసుకొని ఆయన దగ్గర బయలుదేరాడు. ఆయన అన్నాడు, నేను చేయనయ్యా, నాకు అలవాటు లేదు, అట్లాంటివి నేను చేయను అన్నాడు. సంవత్సర కాలం పాటు ఎన్నో ఆఫర్లు పెట్టినాడు. మీకు ఆవులు ఇస్తానండి, వేలకొంత ఆవులు ఇస్తానండి, అది ఇస్తానండి. ఒప్పుకోలేదా? మరి ఉపాయం చెప్పండి అన్నాడు. మా అన్నగారు చాలా గొప్పవాడండి, యాజుడు ఆయన పేరు. ఆయన కొంచెం మీరు ఆఫర్లు కనుక ఇచ్చినట్టయితే కొంచెం ఆయన ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ప్రక్రియలో చాలా గొప్పవాడు, ఆయన పట్టుకోండి అని చెప్పాడు. యాజుడి దగ్గరికి బయలుదేరాడు ద్రుపదుడు. అయ్యా, నా సంకల్పం ఇది, మీరు నా సంకల్పాన్ని నెరవేరిస్తే 80,000 ఆవులు మీకు ఇస్తాను అన్నాడు. ఇంకా ఆయన దగ్గర నుంచి ఎస్ అనే మాట రాలేదు. 80,000 కాదండి, 1,000,000 ఆవులు ఇస్తాను అన్నాడు. కొంచెం ఆఫర్ పెద్దగా ఉంటే ఏం చేయాలి అన్నాడు. 2 సంకల్పాలు. ద్రోణుడిని సంహరించే శక్తి కలిగిన పుత్రుడు కావాలి, అర్జునుడికి ఇచ్చి వివాహం చేసేటువంటి యోగ్యురాలైనటువంటి ఒక అమ్మాయి కావాలి, పుత్ర పుత్రికా సంతానం కావాలి. దానికి మీరు ఏదైనా ఉపదేశం చేయండి, దాన్ని నేను నెరవేరుస్తున్నాను. ఇది పెద్ద ప్రక్రియయ్యా. ఈ ప్రక్రియలో మా తమ్ముడు ఉపయాజుడున్నాడే, ఆయన దగ్గరికి వెళ్ళారండి. కానీ ఆయన నేను చెప్పానని చెప్పు, గట్టిగా చెప్పు,
అన్న చెప్పాడని చెప్పు అని చెప్పి మళ్ళీ ఉభయాదుల దగ్గరికి వస్తే, మీ అన్నగారు ఒప్పుకున్నారండి, మీ సహాయం కావాలని చెప్తున్నారు, కాస్త మీరు అని చెప్పి బాగా బతిమిలాడితే, యాజ ఉపయాజుల యొక్క ఆధ్వర్యంలో ఒకట ద్రుపదుడిని యజమానిగా చేసి ఆ 2 సంకల్పాలు నెరవేర్చేటువంటి యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. యజ్ఞం ప్రారంభమైంది. చాలా గొప్పగా యజ్ఞం కొనసాగుతూ ఉన్నది. ఇంతలో పూర్ణాహుతి సమయం. పూర్ణాహుతి సమయంలోనే దేవతలు ఏ సంకల్పం అయితే మనం చేసి ఉన్నామో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రసాద రూపకంగా ప్రసాదం ఇవ్వడానికి వస్తారు. అందుకే పూర్ణాహుతి చాలా విశేషమైనది. పూర్వము యజ్ఞయాగాదులు చేస్తే దేవతలు స్వయంగా వచ్చి ఆహుతులు తీసుకున్నారు. దేవతలు స్వయంగా వచ్చి అగ్నిపురుషుడు, ప్రాజాపత్య పురుషుడు వచ్చి, ఇదిగో నీ సంకల్పం ఇది కాబట్టి ఈ పాయసం తీసుకోవాలని చెప్పి ప్రసాదంగా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కర్మ అనుష్ఠానం అంత గొప్పగా ఉంటే అలా ఉంటుంది. యాజోపయాజులా చేసేవాళ్ళు సామాన్యమైన విషయమా? ఇంతలో యజ్ఞ పాయసం వచ్చింది, యజ్ఞ పదార్థం వచ్చింది. మహారాణికి ఇవ్వాలి ప్రసాదంగా. ఎందుకంటే క్షేత్రానికి చేరాలి కదా, పుత్రిక సంతానం కావాలంటే స్త్రీకి ఇవ్వాలి కదా ప్రసాదం అనేటువంటి ఉద్దేశంగా, అయ్యా మహారాణి ఏది పిలవండి, ప్రసాదం వచ్చింది అన్నారు. అనగానే మహారాజు చూస్తున్నాడు, ఇక్కడే ఉన్నారు కదా, ఇంతసేపు ఎక్కడికి పోయింది ఈవిడ? ఆవిడ ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయింది. అమ్మాయి తొందరగా రావమ్మా, యజ్ఞ ప్రసాదం వచ్చింది, స్వీకరించు అన్నారు. అప్పుడు ఆవిడన్నది, అనవిక్తం ముఖం బ్రహ్మం దివ్యాన్ గంధాన్ వివర్ణి చ సుతార్థేన ఉపలబ్ధాస్మి తిష్టజాజమమ ప్రియే. అయ్యా ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే కొంచెం అలంకారం చేసుకుని వస్తున్నా. ఈ అలంకారం అప్పనుంచే ఉంది, కొంచెం మేకప్ చేసుకుని ఇప్పుడే మధ్యలో అయిపోయింది, ఒక్క నిమిషం ఆగండి. నువ్వు ఆగమంటే ఆగడం కోసమా ప్రసాదం వచ్చింది? నువ్వు ఆగమంటే ఆగడమా? పురోహితుల యొక్క లక్షణం కూడా చూడండి. సంకల్పం యజమానిదే, ఖర్చంతా యజమానిదే, కానీ సకాలంలో క్రియ జరగాలి. కానీ కొంతమంది యజమానుల లక్షణం ఎలా ఉంటుందంటే, ఆలోచి కదయ్యా ముహూర్తం 10:30 పెట్టుకుంటాడు. ముహూర్తం తల బద్దలు కొట్టుకుని ఒక పురోహితుడు నిర్ణయం చేస్తే, ముహూర్త నిర్ణయానికి ముందుగా వెళ్ళి చాలా గొప్పనైనటువంటి హడావుడు చేసిన పెద్ద మనిషి 10:30 అయినా కానీ కదలడు. కొన్ని కార్యక్రమాలు అలా ఉంటాయి. కాలోహి పరమేశ్వర, కాలం పరమేశ్వర రూపం. యజ్ఞ ప్రసాదం వస్తే ఆగండి, ఇప్పుడు యజమాను లక్షణమే. అన్నాడు, ఆగడం ఎక్కడమ్మా? యాజేన శ్రవితం హవ్యం ఉపయాజాభిమంత్రితం కథం కామం న సందధ్య సాత్వం విప్రేయి తిష్టవా. నువ్వు రాకపో, తర్వాత రా, నో ప్రాబ్లం, మొత్తం మేకమంతా అంతే. కానీ ఇది యాజకుల చేత, ఉపయాజకుల చేత మంత్రింపబడ్డటువంటి హవిస్సు. ఇది సకాలంలో క్రియ జరగాలి. నువ్వు ఎందుకోసం సంకల్పం చేసినావు? ఇంత గొప్ప పైగా నిరూపించుకున్నావు, సంకల్పం నెరవేరాలనే కదా. మరి బ్రహ్మస్థానంలో ఉన్నవాడి మాట వినాలా? నువ్వు చెప్పినట్టు బ్రహ్మగారు వినాలా? అమ్మా నువ్వు మెల్లగా రావమ్మా, తప్పేమి లేదు, ఇదిగో నీ సంకల్పం మాత్రం నెరవేరుతుంది, మాకు ఇచ్చిన బాధ్యత అది అని చెప్పి ఆ ప్రసాదం కాస్త అగ్నిహోత్రంలో వేసేస్తాడు. అగ్నిలోంచి సంకల్పం పుత్రుడు కావాలి, పుత్రిక కావాలి, వచ్చేస్తున్నారు. కానీ అయోనిజులుగా వస్తున్నారు. తాను కనే భాగ్యం కోల్పోయింది ఆవిడ. క్షేత్రజ సంతానం కాదు, యోనిజ సంతానం కాదు, అయోనిజ సంతానం. ఆ అగ్నిహోత్రం నుంచి బయటకు వస్తున్నాడు. ఎలా ఉన్నాడా పిల్లవాడు? జ్వాలావర్ణో ఘోర రూప కిరీటి వర్మచోత్తమం బిభ్రస్సఖడ్గః సశరః ధనుష్మాంగిన ధన్ముహు. ధనస్సు పట్టుకొని, ఖడ్గం పట్టుకొని, చర్మం వేసుకొని, కవచం కొట్టుకొని, చక్కగా కిరీటధారి అయినటువంటి ఒక యువకుడు రథం వేసుకుని బయటకు వచ్చాడు అగ్నిహోత్రం నుంచి. అగ్నిహోత్రం నుంచి వచ్చిన వాడు ఎవరండి? అగ్నిహోత్రం నుంచి ఎవరు వస్తారు? అగ్నే వస్తాడు.
ఆయన పేరు దృష్టద్యుమ్నుడు అన్నారు, కానీ సాక్షాత్ అగ్నిదేవుడి యొక్క అంశ ఆయన. ఇది దేవాసుర సంగ్రామం మహాభారతం. ప్రతి దేవత యొక్క అంశ రాక్షసులను సంహరించడానికి వచ్చినటువంటి కేంద్రం. భూమి మీద రాక్షసులంతా కూడా రాజుల రూపంలో మారువేషంలో వచ్చి భూలోకంలో ధర్మం లేకుండా నాశనం చేస్తున్నటువంటి కాలంలో సమస్తమైనటువంటి దివ్య అంశాలన్నీ కూడా సాక్షాత్తు నారాయణమూర్తి ధర్మ సంస్థాపన కోసం, సాధువుని రక్షించడం కోసం కృష్ణుడిగా వచ్చినప్పుడు సహాయంగా వస్తున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ సమయానుకూలంగా వస్తున్నారు. ఇప్పుడు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది ఎవరికి? అగ్నిహోత్రుడికి, అగ్నిదేవుడికి. అగ్నిదేవుడి యొక్క అంశం వస్తున్నది. ఇప్పుడు అద్భుతమైనటువంటి తేజస్సుగా వస్తున్నాడు మహానుభావుడు దృష్టద్యుమ్నుడు. దృష్టత్వాద్ జుమ్నత్వాద్ దృష్టద్యుమ్న. చూడడం కూడా కష్టమే ఆయన, అంత తేజస్సు. జుమ్న తట్టుకోవడం కూడా కష్టమే. నిలబడ్డారంటే సామాన్యం కాదు. ఎంతటి వీరుడైనా తల వంచాల్సిందే. సంకల్పం ద్రోణాచార్యుని సంహరించడానికి పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ద్రోణాచార్య వారిని సంహరించడానికి. ఇక అమ్మాయి రాబోతున్నది. ఇద్దరు ఒకటేసారి వచ్చారు. అబ్బాయి వచ్చాడు, తర్వాత అమ్మాయి రాబోతున్నది. శ్యామా పద్మ పలాశాక్షి నీలకుంచిత మూర్ధజ తామ్రతుంగనఖీ సుప్రూ చారుపీణ పయోధన మానుషం విగ్రహం కృత్వా సాక్షాత్ అమరవర్ణిని నీలోత్పల సమోగంధ యస్యాక్రోశాత్ ప్రధావతి యా వివర్తి పరం రూపం యస్యా నాస్తి భువి సురకార్యమియం కాలే కరిష్యతి సుమధ్యమా. ఎవరు? పుత్రికా రూపంగా వస్తున్నది ఎవరు? సాక్షాత్తు స్వర్గలక్ష్మి ఆవిర్భావం, అవతారం. శచీదేవి యొక్క అవతారం జరగబోతున్నది ఇక్కడ. సాక్షాత్తు స్వర్గలక్ష్మి అగ్ని సంభవగా వస్తున్నది. ఎలా ఉన్నది ఆ జగన్మాత? లక్ష్మి యొక్క అంశ స్వర్గలక్ష్మి అంటే. మానుష రూపాన్ని ధరించి నీలోత్పల సమోగంధ ఆమె వస్తూ ఉంటే నల్ల కలువల యొక్క వాసన ఒక క్రోశ దూరం దాకా వస్తున్నదట. అందుకే ద్రౌపది మాతకు క్రోశగంధి అని పేరు. సత్యవతికి యోజన గంధి అని పేరుంటే, యోజనం అంటే 10 మైళ్ళు 10 కిలోమీటర్లు, క్రోశం అంటే ఇంకా ఎక్కువ 14-15 కిలోమీటర్లు లెక్క పెట్టుకోవచ్చు ఇప్పటి భాషలో. నీలోత్పల సమోగంధ కలువల యొక్క సువాసన వెదజల్లుతూ ఉన్నది ఆ జగన్మాత దివ్యమైనటువంటి రూపంతో. కృష్ణ శ్యామల వర్ణంతో. భారతంలో 4 కృష్ణ శబ్దంతో చెప్పబడుతున్న వాళ్ళు. ఒకరు జగద్గురు వేదవ్యాసుల వారైనటువంటి కృష్ణ ద్వైపాయన కృష్ణ. 2 పరమాత్మ కృష్ణ పరమాత్మ. 3 అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సు విజయ కృష్ణ అర్జునుడు. 4 కృష్ణ కొంచెం దీర్ఘం పెడితే అమ్మవారు ద్రౌపది మాత. భారతంలో 4 కృష్ణులు ఉన్నారు. 4 నడిపించిన కథనే భారతం. ఇదంతా కూడా కృష్ణ కథ. తాంచాపి జాతాం సుశ్రోని పదువాచ అశరీరిని. అమ్మాయి బయటకు వస్తూ ఉంటే దైవికమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సుతో ఆ జగదంబిక బయటకు వస్తూ ఉంటే, శక్తి రూపం బయటకు వస్తూ ఉంటే, శక్తే కదండి. శక్తి మామూలుగా వస్తుందా? అగ్నిలో కానీ ప్రకృతి స్వరూపం శక్తి రూపం. అందుకే భూమిలోంచి వస్తున్నది ఒక శక్తి రూపం ఒక కాలంలో. నీళ్ళలోంచి వచ్చింది ఒక శక్తి రూపం. అగ్నిలోంచి వస్తున్నది ఇప్పుడు ఇంకో శక్తి రూపం. ఎందుకోసం? అశరీరవాక్కు మాట్లాడుతున్నది. సమస్తమైనటువంటి దుష్ట క్షత్రియ నాశనం కోసం వస్తున్నటువంటి శక్తి రూపం ఈ తల్లి. ఆకాశవాణి మాట్లాడుతున్నది. ఈ అమ్మ వల్ల దుర్మార్గమైనటువంటి క్షత్రియ జాతి మొత్తం కూడా నాశనం కాబోతున్నది. అంతేకాదు సురకార్యం కాలే దేవతా కార్యం కోసం వస్తున్నది అమ్మ. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అమ్మ రూపమే అది. చిత్ అగ్నికుండ సంభూత చైతన్యమనేటువంటి జ్వాల. దేవకార్య సముద్యత దేవకార్యాన్ని నిలబెట్టడానికి ఒక చైతన్య రూపం
శక్తి రూపం బయటికి వచ్చింది అన్నారు. ఇలా ద్రౌపది మాత యొక్క ఆవిర్భావం జరిగింది. ఇలాంటి ద్రౌపది మాతను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఎవరు? ద్రుపద చక్రవర్తి. వ్యాసవారు అన్నారు, అర్జునుడు ఒకరే కాదు, మీ 5గురికి కూడా ఆ అమ్మాయి భార్య కాబోతున్నది, కాబట్టి ఇక్కడ నుంచి మీరు పాంచాల దేశానికి వెళ్ళండి అని చెప్పారు వేదవ్యాసవారు. అక్కడ మిమ్మల్ని నేను కలుస్తాను సకాలంలో అని చెప్పి వ్యాసవారు వెళ్ళిపోయినారు. వీళ్ళంతా పాంచాల దేశానికి బయలుదేరారు. నడుస్తూ ఉన్నారు. అర్జునుడు ముందుగా దివిటి పట్టుకొని నడుస్తున్నాడు. రాత్రి సమయంలో గంగా నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ అంగారపర్ణుడు అనేటువంటి ఒక గంధర్వరాజు తన స్త్రీలతో కలిసి చక్కగా విహరిస్తూ ఉన్నాడు. రాత్రి సమయం, గంధర్వులు తిరిగేటువంటి సమయం, యక్షులు తిరిగేటువంటి సమయం. ఈ నదీ తీరం అంతా కూడా నా రాజ్యం, నా అడవి, ఇక్కడికి పరపురుషుడు వస్తున్నాడా అని చెప్పి గర్వంతో, అహంకారంతో వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చాడు. అంగారపర్ణుడు చిత్రమైనటువంటి రథం కలిగిన వాడు, అగ్ని లాంటి తేజస్సు కలిగిన రెక్కలు కలిగిన వాడు. ఆయన రథమే చాలా చిత్రంగా ఉంటుందట. అలాంటి చిత్ర రథం కలిగిన అంగారపర్ణుడు అర్జునుడి మీదకి వస్తే అర్జునుడు చిరకబాదినాడు. అప్పుడు కుంభీరసి అని చెప్పి అంగారపర్ణుడి యొక్క ఇల్లాలు వచ్చి బతికిలాడితే అప్పుడు అర్జునుడు వదిలిపెట్టినాడు. మా ఆయన వదిలిపెట్టండి అని చెప్పి ధర్మరాజు అడిగితే ధర్మరాజు చెప్తే అర్జునుడు వదిలిపెట్టినాడు. అయ్యా, మీరు సామాన్యులు అని అనుకున్నాను. గంగా తీరం, నదీ తీరం ఎప్పుడు కానీ రాత్రి సమయంలో సేవించకూడదు, మీకు తెలియదా? మీరు ధర్మాత్ములాగా కనబడుతున్నారే అంటే అర్జునుడు అన్నాడు, ఏ నదికైనా ఆ నియమం ఉండవచ్చు, కానీ గంగాకి ఆ నియమం లేదయ్యా. రాత్రి సమయంలోనైనా గంగను సేవించవచ్చు. నియమం తెలిసిన వాళ్ళమే మేము పాండుపుత్రులం, మాకు నియమం తెలియదా? ఓ, మీరు పాండుపుత్రులా? అయ్యో, మిమ్మల్ని నేను గుర్తించలేకపోయినానయ్యా. ఎందుకు గుర్తించలేకపోయినారంటే ఇంత రాజకుమారులై ఉండి ఒంటరిగా మీరు వస్తూ ఉన్నారు. కనీసం ఒక బ్రాహ్మణుడు మీతో లేడే, ఒక పురోహితుడు మీతో లేడే. ఎప్పుడు కానీ క్షత్రియుడు పురోహితులతో కలిసి వెళ్ళాలి, అది గౌరవం. క్షత్రియుడికి హితం చేయడం పురోహితుడి యొక్క లక్షణం. ఒక పురోహితుడు లేకుండా మీరు ఇంత ప్రయాసం చేస్తున్నారు, ఇది గమనించి మీరు సామాన్యులు అనుకొని నేను మీ పైన ఇలాంటి అఘాయిత్యం చేశాను. అయ్యా, నన్ను క్షమించండి అని చెప్పి తన రథం భగ్నమైపోతే ఇక నేను అంగారపరుడు అనే పేరే తీసివేసుకుంటున్నాను. నేను అర్జునుడికి శిష్యుడిని, స్నేహితుడిని అయిపోయినాను. కానీ నా ప్రాణాన్ని నిలబెట్టారు కాబట్టి, నన్ను మళ్ళీ బతికించారు కాబట్టి నా దగ్గర ఉండేటువంటి విద్యను మీకు ఇస్తున్నాను, అర్జున స్వీకరించు అని చెప్పి చాక్షుషి అనే పేరు కలిగిన విద్యను ఇచ్చాడు. అంతేకాదు మీ సోదరులందరికీ కూడా 100 గుర్రాలు నేను ఇస్తున్నాను. ఇప్పుడెక్కడ ఏం పెట్టుకోవాలయ్యా, ఎక్కడ తీసుకోపోవాలయ్యా, ఎప్పుడు మీరు కోరితే అప్పుడు వస్తాయ్యా అన్నాడు. కానీ నా ప్రెజెంటేషన్ కానుక స్వీకరించండి. అర్జునుడు అన్నాడు, మేము క్షత్రియులమయ్యా, మేము పుచ్చుకోవడం ఉండదు కదా అన్నాడు. అయితే మన ఇద్దరం స్నేహితులుగా భావించండి, స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది కదా అని అంటూ, నేను ఇచ్చాను కదా, నువ్వు కూడా నాకు ఒకటి ఇస్తే సరిపోతుంది, అప్పుడు నీకు పుచ్చుకునే దోషం ఉండదు కదా, నీకేం కావాలన్నాడు. మీరు ఇంతకుముందు ఆగ్నేయ అస్త్రం వేసి నా రథాన్ని భగ్నం చేసినారు కదా, చాలా గొప్ప రథం, అది ఎవరి వల్ల కూడా కాదు భస్మం చేయడం. మీరు ఆగ్నేయ అస్త్రంతో భస్మం చేశారు కాబట్టి నాకు ఆ ఆగ్నేయ అస్త్రం ఇవ్వండి. అస్త్రాలలో పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, వీటి తర్వాత అంత గొప్పదైనటువంటి స్థాయిలో ఉండే అస్త్రం ఆగ్నేయాస్త్రం. ఆ ఆగ్నేయాస్త్రం నాకు కావాలి అన్నాడు. గమనించాడు అర్జునుడు. సరే అని చెప్పి ఆ ఆగ్నేయాస్త్రాన్ని స్నేహితుడిగా భావిస్తున్నటువంటి అంగారపర్ణుడి యొక్క యోగ్యతను చూసి ఇచ్చాడు, ఉపదేశం చేసినాడు, దాని నియమాలు చెప్పినాడు. అంగారపర్ణుడు అన్నాడు, స్వామి మీకు సలహా చెప్తున్నానన్నాడు. మీరు పాంచాల దేశమే కదా వెళ్ళేది, మీరు వెళ్ళేటప్పుడు ఉత్కోచక అనేటువంటి ఒక తీర్థం ఉంటుంది. ఆ తీర్థం దగ్గర దౌమ్య మహర్షి యొక్క ఆశ్రమం ఉంటుంది. ఆ దౌమ్య మహర్షి వారిని మీరు పురోహితుడిగా స్వీకరించండి. వాస్తవంగా వీరికి పురోహితుడు లేడా అంటే మారుతున్నారు పురోహితుడు. వీళ్ళకి వశిష్ఠుల వారు పౌరోహిత్యం నిర్వహించినారు కొంతకాలం. ఆ తర్వాత కాలక్రమంగా వశిష్ఠ వారు వెళ్ళిపోయిన తర్వాత మెల్లమెల్లగా దొరికిన వారిని పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పురోహితుడు లేడు వీళ్ళకి ప్రత్యక్షంగా.
అందుకోసం మీరు ఉత్కోచక అనే తీర్థం దగ్గర దౌమ్య మహర్షి వారిని ఆశ్రయించండి, వారి పౌరోహిత్యంలో మీకు అన్ని శుభాలు జరుగుతాయని సలహా ఇచ్చాడు. అలా వెళ్తూ వెళ్తూ ఆ ఉత్కోచక తీర్థంలో ఉన్న దౌమ్య మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పురోహితుడిగా ఆ వంశానికి నిలబడ్డాడు. ఎవరు? దౌమ్య వారు. ఇలా పురోహితుడిని తీసుకొని చూడండి కథ ఎలా వెళ్తూ ఉన్నదో. పురోహితులు లేకుండా పెళ్లి ఎలా అండి? అందుకే పురోహితులు వచ్చేసాడు. ఇక మాట్లాడుకోవాలి కదా పెళ్లికి ముందు పురోహితుడిని, వంట వాళ్ళను. అలాగా పురోహితుడు నిర్ణయింపబడ్డాడు. ఇక వీళ్ళంతా కూడా పాంచాల దేశానికి బయలుదేరారు. వెళ్తూ ఉంటే కొంతమంది బ్రాహ్మణులు కలిశారు. వాళ్ళు మార్గమధ్యలో కలిశారు. వీళ్ళంతా బ్రాహ్మణ వేషంలోనే ఉన్నారు కదా. దౌముడికి తెలుసు వీళ్ళు పాండవులని, బ్రాహ్మణ వేషంలో ఉన్నారు ఆయన. ఆ బ్రాహ్మణులంతా ఎక్కడికి మీరు వెళ్ళేది? అయ్యా మేము పాంచాల దేశం వెళ్తూ ఉన్నాం, అక్కడ ద్రౌపది మాత స్వయంవరం ఉన్నది. అంటే బ్రాహ్మణులు ఎందుకు వెళ్తున్నారు స్వయంవరానికి? అంటే స్వయంవరంలో పాల్గొనమని కాదు, అక్కడ ఎంతో మంది రాజులు వస్తారు కదా, వాళ్ళు కానుకలు ఇస్తారు, దానాలు ఇస్తారు, పూజలు చేసుకుంటారు, మేమే ఈ స్వయంవరంలో గెలవాలని. అంతేకాదు అంత గొప్ప మంది రాజులు వస్తే ఎవడు గెలుస్తాడు, ఎవడు చేపడతాడో కాస్త చూడడానికి ముచ్చటగా ఉంటుంది కదా అని చెప్పి ఉత్సాహంగా నానా దేశస్తులైనటువంటి బ్రాహ్మణులంతా కూడా పాంచాల దేశానికి బయలుదేరుతూ మార్గమధ్యలో ఈ పాండవులు కలిశారు. వారితో మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఆ మాటల్లోనే దారి మొత్తం కూడా శ్రమ తెలియలేకుండా అయిపోయిందన్నారు. ఆ బ్రాహ్మణులు అన్నారట సరదాగా, అబ్బాయి ఈ పిల్లవాడిని చూస్తే ఆ స్వయంవరంలో ద్రౌపది ఈయన కూర్చుంటే ఈయనే వరించినట్టుగా ఉన్నదే. అర్జునుడు చూసి అంటున్నారట. మామూలు మాటల్లో మాటలు నవ్వుకున్నారు పాండవులు. వచ్చారు. ఊరి పొలిమే రాగానే ఎవరి వాళ్ళు అక్కడ వెళ్ళారు. ఈ 5గురు కుంభకారస్య శాలాయాం నివాసం చక్రవే కదా. ఒక కుమ్మరి కుండలు తయారు చేసుకున్నటువంటి కుంభకారుడి యొక్క ఇంటి లోపట ఆయన శాల, అంటే ప్రయోగశాల చేసేటువంటి శాల కొంచెం ఖాళీ ఉన్నది. కొన్ని రోజులు ఇక్కడ ఉంటామయ్యా అన్నారు. అయ్యో బ్రాహ్మణులు వచ్చారు అని చెప్పి వాళ్ళకి ఆ శాల ఇచ్చేసినాడు ఆయన. ఉండండి మీరు ఎంతకాలం ఉంటే అంతకాలం మహానుభావుడు. అలా ఆ కుంభకారు యొక్క ఇంట్లో ఒకట వచ్చి చేరారు. ఈ స్వయంవరం దాదాపుగా 15 రోజుల క్రితమే స్వయంవరం ప్రకటన ఏర్పడ్డది. సామాన్యమైన స్వయంవరం కాదు ఇది. ఎప్పుడో అనౌన్స్మెంట్ అయిపోయింది. 15 రోజుల ముందటే వస్తూ ఉన్నారు మహారాజులంతా, రాజాదిరాజులు. చాలా దేశం నుంచి అనేక మంది మహారాజులంతా కూడా పాంచాల దేశానికి చేరుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా మర్యాద ప్రకారం వాళ్ళ స్టేటస్ తగ్గట్టుగా విడిది ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. ఎవరు? ద్రుపదుడు. ఇవ్వండి ఇంత ఎందుకు గ్యాప్ పెట్టినాడు 15 రోజులు? స్వయంవరం అంటే ఓ 2 రోజులు ఇస్తే అందరూ వచ్చేస్తారు, స్వయంవరం అయిపోతుంది కదా. 15 రోజుల తర్వాత 16వ రోజు స్వయంవరం ఉంటుందని ముందుగా అనౌన్స్మెంట్ లో చెప్పేసినారు. ఎందుకు ఈ గ్యాప్ పెట్టినాడు అంటే వాస్తవంగా ద్రుపదుడు ద్రౌపదిని అర్జునుడికి ఇద్దామనేటువంటి నిర్ణయంతో సంకల్పం చేస్తే వచ్చింది అమ్మాయి. కానీ పాండవులు ఎక్కడ ఉన్నారో తెలియదు ఇప్పుడు జగత్తుకు, ప్రపంచానికి. అగ్నిలో ఆహుతి అయిపోయినారు అనేటువంటి వార్త మాత్రమే ప్రపంచానికి తెలుసు. అసలు పాండవులు లేరు ప్రపంచంలో. కానీ ద్రుపదుడికి అనుమానం ఉన్నది. కారణం ఏంటంటే నా సంకల్పం వ్యర్థం కాదు, చేసింది ఎవరు? యాదులు ఉపయాదులు చేసిన యజ్ఞం. అది యజ్ఞం యొక్క ప్రసాదం వ్యర్థమవుతుందా? ఆ సంకల్పం ప్రకారమే వచ్చింది అమ్మాయి. కాబట్టి ఖచ్చితంగా పాండవులు బ్రతికే ఉన్నారు, ఎక్కడో గుప్తంగా ఉండి ఉండాలి. వాళ్ళు బయటపడాలంటే కొంచెం గ్యాప్ తీసుకొని స్వయంవరం ప్రకటిద్దామనేటువంటి ఉద్దేశంగా 15 రోజుల గ్యాప్ పెట్టినాడు ఆయన. కానీ పాండవుల జాడ తెలియలేదు పాపం. ఎక్కడున్నా వస్తారేమో అనుకున్నాడు. ఆ 16వ రోజు రాణి వచ్చింది. ఇది స్వయంవరం ముహూర్తం. రాజాదిరాజులంతా వచ్చారు. చాలా గొప్పనైనటువంటి చక్రవర్తులంతా కూడా అక్కడ వచ్చి చేరినారు. వచ్చిన తర్వాత ఆ సభలో ఒకట దుష్టద్యుమ్నుడు లేచినాడు. ద్రౌపది మాత చక్కగా పుష్పమాల పట్టుకొని ఒక తెర కట్టబడ్డది. ఆ తెర వెనకాల పుష్పమాల పట్టుకొని ద్రౌపది మాత ఉన్నది. ఆ తెర నుంచి స్పష్టంగా కనబడుతున్నది, పిక్చర్ కనబడుతున్నది. దుష్టద్యుమ్నుడు లేచాడు. లేచి ఒక ప్రకటన చేసినాడు. ఏమని? ఏకం మహత్కర్మ కరోతి యో వై కులేన రూపేణ బలేన యుక్తః
చరైషితైర్వ్యోమ చరైర్దశార్థై. ఓ రాజాధిరాజులారా, రాజకుమారులారా, మా చెల్లెలి స్వయంవరానికి వచ్చినటువంటి మహానుభావులారా, ఈ స్వయంవరం రెండు రకాలుగా ఉంటుంది. పన స్వయంవరం, ఇచ్చా స్వయంవరం. ఇచ్చా స్వయంవరం అంటే అమ్మాయి సెలెక్ట్ చేసుకోవడం, ఇష్టం. పన స్వయంవరం అంటే పందెం పెట్టడం, ఈ పందెంలో ఎవడు తగ్గితే వాడు. కానీ ఇది ఇచ్చా ప్లస్ పన స్వయంవరం. పందెం ఉన్నది, పందెంతో పాటు అమ్మాయి కూడా ఇష్టపడాలి. కండిషన్. పందెంలో గెలిచిన వాడే కాదు, పందెంలో గెలిచినా అమ్మాయి ఇష్టపడితేనే. ఆ కండిషన్ ముందుగానే చెప్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత మాకు ఎప్పుడైతే కదా లొలి చేస్తారు. అందుకే మాట ముచ్చట అంతా ముందుగానే చేసుకోవాలి కదా, పెద్ద మనుషుల సమక్షంలో వ్యవహారం చెప్తున్నాడు. ఏమిటయ్యా పందెం? చిత్రేణ యంత్రస్య సమర్పయత్వం చరైషితేర్వ్యోమ చరైర్దశార్థై. ఇదిగోండి, ఇక్కడ ఒక తిరుగుతున్నటువంటి యంత్రం కనబడుతున్నది. ఒక యంత్రం తిరుగుతూ ఉన్నది. దానికి ఒక చిన్న రంధ్రం ఉన్నది. ఎంత చిన్న రంధ్రం అంటే ఒక్క బాణం మట్టికే వెళ్తుందండి. ఒక్క బాణం, అంత సూక్ష్మమైన రంధ్రం. ఆ యంత్రం తిరుగుతున్నది. దానిపైన ఒక వస్తువు, ఒక బొమ్మ పెట్టబడి ఉన్నది. ఒక బొమ్మ పెట్టబడి ఉన్నది. ఆ బొమ్మను కొట్టాలి. ఎలా? మేమే ధనస్సు ఇస్తాం. ఇదిగోండి ధనస్సు ఇక్కడ సిద్ధమై ఉన్నది. ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తం స్క్రూటినీ చేస్తారు కదా, అలా మేమే ధనస్సు ఇస్తాం. బాణాలు కూడా మీవి కాదు సుమా. లేకుంటే ఎవరి దగ్గర ఏదైనా శక్తి ఉండవచ్చు, ఏదైనా మిరాకిల్ జరగవచ్చు, మాయలు, మంత్రాలు, తంత్రాలు. మావే బాణాలు 5 మేమే ఇస్తాం. మాదే ధనస్సు, మావే 5 బాణాలు. ఇదిగో లక్ష్యం. ఈ లక్ష్యం ఛేదించాలి, బొమ్మని కింద పడగొట్టాలి. పడగొట్టడమే కాదు, ఇది పందెం. పందెంలో నెగ్గినా ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కులేన రూపేణ బలేన యుక్తః. కులము, రూపము, బలము మా అమ్మాయికి నచ్చాలి. కండిషన్స్ నోట్. అల్లుడు గారు మామగారికి లెటర్ రాసినాడు. ఎప్పుడు కూడా పెళ్ళై 10 సంవత్సరాలే, ఇంతవరకు కొంపకు లెటర్ లేదు. మామగారికి ఏమానందం, అల్లుడు మారిపోయినాడు. ఆయనతో బాగుపడి అత్తగారిని భార్యను కూర్చోబెట్టుకుని చక్కగా లెటర్ చదువుతున్నాడు. మామగారికి నమస్కారం. మామగారికి గొడవటా కన్నీళ్ళు కారుతున్నాయి. అత్తగారికి నమస్కారం. అత్తగారికి ఆనందం అవధులు లేదు. అందరికీ నమస్కారాలు, బాగున్నారా, యోగక్షేమాలు అన్నీ అయిపోయినాయి. అల్లుడు మారిపోయినాడు. ఆ మారిపోయాడు అనుకుంటే మొత్తం ఒకసారి వెనక్కి తిప్పి చిట్టచేరు వాక్యం, మీ అమ్మాయి మీ దగ్గరే ఉన్నది, దసరా పండుగకు వచ్చింది. ఈ దిక్కుమాల సైకిల్ తోటి పోవడం చాలా కష్టమవుతున్నది. వచ్చేటప్పుడు ఒక 1,00,000 రూపాయలు 70,000 పంపిస్తే యాక్టివాలో జూబిలలో కొనుక్కుంటా. ఇట్లు మీ ముద్దులు అల్లుడు వాటిగా మాత్రం పంపవద్దు. అయిపోయి ఇంత పాపం చదివి అల్లుడు ఇంత గొప్పగా మారిపోయినాడు అనుకున్న పెద్ద మనిషి కాస్త. అందుకే కొన్ని ముఖ్యాంశాలు రాసేటప్పుడు కింద నోట్ ఉంటుంది. బంపర్ ఆఫర్లు పెట్టారు, పైన కింద చుక్క పెట్టారు. చుక్క తవ్వుకోలేదా అంటాడు షాపు పోతే. అలాగే పరస్వయంవరం ఉన్నది. ఇచ్చా స్వయంవరంలో అమ్మాయి ఒప్పుకోవాలి. బొమ్మను కింద పడగొట్టాలి. అమ్మాయికి ఇష్టం కావాలి. ఇక్కడే నన్నయ్య గారు అన్నారు, వైహాయసం పైన వరమత్స్య యంత్రము ఇవిల్లు మోపెట్టి ఎవడేను శరములనేయు నశ్రమమున ఆదడ నాథనయకు వరుడకు ధర్మయుక్తి. ఇది మత్స్య యంత్రం అని పేరు పెట్టినారు నన్నయ్య గారు. వేదవ్యాస వారి భారతంలో మత్స్య యంత్ర ప్రస్తావన లేదు. మత్స్య యంత్రం లేనే లేదు. బొమ్మ అని ఉన్నది కానీ అది మత్స్యం అనేటువంటి పేరు లేదు. అది చేప బొమ్మ కాదు. అయి ఉండవచ్చు. నన్నయ్య గారు ఏదైనా ఒక బొమ్మ అంటే ఏదో చెప్పాలి కదా అని చెప్పినారు, కానీ వాస్తవంగా అది మత్స్యం బొమ్మ కాదు. ఒక బొమ్మనైతే ఉన్నది. ఆ బొమ్మను ఈ 5 బాణాలు తీసి ఒక్క బాణంతో కాదండి, 5 బాణాలు కొట్టాలి ఈ చిన్న రంధ్రంలోంచి.
సామాన్యమైన పందెం కాదు ఇది. ధనస్సు బాణాలే పందెంగా ఎందుకు పెట్టినాడు? అర్జునుడు గొప్ప ధనుర్విద్యాధారి కాబట్టి. గదలో కత్తిలో పెట్టవచ్చు కదండి. ఇన్ని రకాల ఆలోచించినాడు, పెట్టినాడు. అలాగే ఇంకొకటి కూడా ఉన్నది, కింద చూసి కొట్టడం. మన నాటకాలు చూపిస్తారు, కింద చూసి కొట్టే కండిషన్ కూడా లేదు, ఆయన చూసి కొట్టవచ్చు. ఇలా నియమం పెట్టినారు. మహానుభావులు మారడీయ మహత్తరమైనటువంటి రాజకుమారులంతా వచ్చి చేరినారు. సామాన్యుల చక్కని వారు, నిక్కిన భుజ బలంబుల వారు, మదోత్కటంబౌ దృక్కుల వారు, తృష్ణ చిగురించిన చెక్కుల వారు, పేరు పెంపెకిన వారు రాకుమారులెందరో. జగత్ విఖ్యాత ప్రసిద్ధమైనటువంటి ధనస్సు, గద, ఖడ్గ అన్ని అస్త్రశస్త్రాల్లో నైపుణ్యం కలిగినటువంటి రాజకుమారులంతా వచ్చారు. ఎందుకు? ద్రౌపది మాత సౌందర్యం అంత గొప్పది. అన్ని రాజ్యాలకి తెలిసిపోయింది, మహా సౌందర్యవతి అయ్యా, క్రోశగంధి. ఆవిడ ఉంటే చాలు, ఒక క్రోశ దూరం అద్భుతమైనటువంటి సువాసన. ఏమి సౌందర్యం, ఏమి అందం, ఏమి వైభవం. నవ్వకున్నా నవ్వినట్టుగా చిరునవ్వుతో కూడిన ముఖంలాగా కనిపిస్తుందట. చూస్తే ఆ చూపులోంచి మాట చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటి చూపు. ఆ అందం వర్ణిస్తూ ఉంటే మాకు దక్కాలి, మాకే దక్కాలి అనేటువంటి ఉద్దేశంగా అందరూ వచ్చి చేరుతారు. ఎవరెవరన్నారు? దుర్యోధన, దుర్విషః, దుర్ముఖ, దుష్ప్రదర్శన, వివింశతి, వికర్ణ, సహ, దుశ్శాసన, కర్ణ, ఈ పరివారం. అంతేకాదు పౌండ్రక, వాసుదేవ, భగదత్త, శల్య, రుక్మాంగద, రుక్మరథ, ఈ పరివారం అనేక మంది. అంతేకాదండి, వాసుదేవ స్వామి. మొట్టమొదటి పరమాత్మ యొక్క ప్రవేశం అమ్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామి యొక్క పాత్ర ప్రవేశం భారతంలో. జగత్ కళ్యాణకారకుడు కాబట్టి కళ్యాణ సన్నివేశంలో ప్రవేశం చేయబోతున్నారు. ఈ సన్నివేశంలోనే కృష్ణ పరమాత్మ ప్రవేశం. వాసుదేవ, మొట్టమొదటి పర్యప్రయోగమే వాసుదేవ స్వామి వచ్చారు. వసంతి దేవాస్మిన్ వాసనాత్ వాసుదేవస్య వాసనంతే జగత్రయం అని లేనిది ఎక్కడ? ఇందుగలడంబు లేడని సందేహము వలదు. అలాంటి పరమాత్మ తన సోదరుడైనటువంటి బలరాముడితో సహా, తన పరివారంతో సహా, కృతవర్మ, అక్రూర, ఉద్ధవ, సాత్యకి సమస్తమైన పరివారంతో వచ్చాడు. ఎందుకండి అన్నారు, స్వయంవరంలో వచ్చిన వాళ్ళందరినీ కూడా స్వయంవరంలో పార్టిసిపెంట్స్ గా మనం భావించకూడదండి. కొంతమంది చూడడానికి వచ్చారు, సభకు వచ్చే వాళ్ళందరూ కూడా పురాణ శ్రవణం చేయడానికి వస్తూ ఉంటారా? కొంతమంది వీడు ఏం చెప్తున్నాడు చూద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు, ఏం చెప్తే ఎలా విమర్శిద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు. నానా రకాలు, ఎవరి ఆలోచన విధానం వాళ్ళని. పరమాత్మ కూడా తన పరివారంతో వచ్చారు ఈ సన్నివేశం చూడడానికి. ఎందుకంటే సంకల్పం అర్జునుడి గురించి చేశాడు ఈ ద్రుపదుడు. ఇప్పుడు లోకానికి పాండవులు ప్రకటితమయ్యే అవకాశం ఇది వేదిక. అందుకోసం పరమాత్మ చూస్తూ ఉన్నారు. వచ్చారు పరమాత్మ. హలాయుధస్తత్ర జనార్దనశ్చ కృష్ణంధకాశ్చైవ యథా ప్రధానం ప్రేక్షాస్మ చక్రుః యదు పుంగవాస్తే స్థితాశ్చ కృష్ణస్య మతే మహాంతః. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్యాలరీ ఉన్నది. ఒకవైపు పార్టిసిపెంట్స్ రాజకుమారులు, ఒకవైపు చూసేవాళ్ళు, ఒకవైపు ద్రుపదుని యొక్క కుటుంబం, ఒకవైపు అమ్మాయి, ఒకవైపు అనౌన్సర్ గా ఉన్నటువంటి బావమరిది గారు. పెళ్లిలో హడావుడంతా బావమరిదినే ఉంటుంది, అంతే కదండి. నిజంగా ఖర్చు పెట్టినటువంటి పెద్ద మనిషి ఎవరు పట్టించుకోడు. ఇంత పెద్దగా పెళ్ళైనా అత్తగారిల్లు అంటాడు కానీ బావగారిల్లని ఇవ్వడానికి. పెళ్లిలో కూడా ఇంత పంచో గించో పెట్టాలి, చెవులు వినేటప్పుడు అంటే బావమరిదే. పెద్ద మనిషి అట్లా భరిస్తూ, అలాగే ద్రుపదుడు అలా కూర్చున్నాడు కానీ దుష్టజునుడే నడిపిస్తున్నాడు కథంతా. అక్కడ కూర్చుని చూసేటువంటి గ్యాలరీ ఒకవైపు ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు ఎవరు? పరమాత్మ. బలరాముడు పక్కన ఉన్నాడు. ఒకవైపు బ్రాహ్మణ సముదాయం వాళ్ళకొకటి సపరేట్ గా, ఒకవైపు ప్రజలు. చాలా గొప్పనైన వేది. ప్రజలందరూ వచ్చారు, కిక్కిరిసింది సభ. మా అమ్మాయి, మా రాజకుమార్తె
ఆనందం. ప్రజలంతా చూస్తున్నారు, స్వామివారు చూస్తున్నారు. ఎక్కడున్నారయ్యా ఈ పెద్ద మనుషులు, ఎక్కడ ఉన్నారు? అలా చూస్తూ 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 ఆ బ్రాహ్మణులు ఉన్నటువంటి ఆ గ్రూప్ ఉన్నదే గ్యాదరింగ్, అటువైపు వెళ్ళింది పరమాత్మ చూపు. శశంస రామాయ యుధిష్ఠిరం చ భీమం సజిష్ణుం చ యమౌ చ వీరౌ శనై శనైస్తాన్ ప్రసమీక్ష రామ. అన్నా పక్కనే ఉన్నాడు కదా, అన్నా అన్నా చూడదిగో ఏమైందిరా, అక్కడే ఉన్నాడయ్యా చూడదిగో ధర్మరాజు పక్కన ఉన్నాడు, అదిగో భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వచ్చారయ్యా మన వాళ్ళు. వాళ్ళేనా చూస్తూ ఉన్నారు. ఎవరు? బలరామస్వామి వచ్చారే. ఇక ఒక్కొక్కడు ప్రయత్నాలు ప్రారంభించినారు. తమ బడా ఏంటో చూపిద్దామని వచ్చిన వాళ్ళంతా వీళ్ళంతా వేస్ట్గా వచ్చారా అని మిగతా వాళ్ళని భావిస్తూ ఒక్కొక్కడు తమ బడా ఏంటో చూపిద్దామని చెప్పి ఒక్కొక్కడు ముందుకు వస్తూ ఉన్నాడు. వచ్చాడు, ఆ ధనస్సు పట్టుకొని లేవడం మాత్రం చాలా గొప్పగా లేచాడు, నడవడం చాలా గొప్పగా నడుచుకుంటూ వచ్చాడు. ఆ బడా ఏంటో ధనస్సు ఎత్తలేక కుప్ప ఊరిపోయినాడు, కింద పడ్డాడు. వచ్చి కూర్చున్నాడు. ఏం సార్ వెళ్ళారు ఇలా, ఏమైంది అన్నారు. ఏదో కొంచెం అట్లా చూద్దాం అనిపించింది, పోయాను, కానీ బాగా స్ట్రాంగ్గానే ఉన్నది అన్నాడు. ఇంకోడు పోయినాడు, నడుము పెరిగింది, ఆయన అక్కడే పడ్డాడు. ఇంకోడు పోయినాడు, బోర్లా పడ్డాడు. ఇంతలో కర్ణుడు లేచాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క ట్రైల్ చేస్తున్నాడు. కుప్ప ఊతున్నారు, ఎత్తలేకపోతున్నారు, కదలించలేకపోతున్నారు ధనస్సుని. సామాన్యంగా ధనస్సు కాదది, భారయుతమైనటువంటి ధనస్సు. ఇక్కడ ధనస్సు ఎలా ఉన్నది అంటే, ధనస్సు తీయాలి, అలికత్రాడు కట్టాలి, బాణాలు తీయాలి, కొట్టాలి. ధనస్సు ఎత్తలేకపోతున్నారట, అంత బరువైన ధనస్సుది. లేకుంటే కండిషన్ వడ్డీగా పెడతారా, అమ్మాయిని వడ్డీగా ఇస్తారా? లేచాడు ఎవరు? కర్ణుడు. జగాద నాహో వరయామి సూతం. వచ్చాడు, ధనస్సు పట్టుకున్నాడు. ధనస్సు పట్టుకొని ఇక ఎక్కువ పెడతామనేటువంటి ఆలోచనలో ఉండగానే ప్రజలంతా కూడా ఉద్విగ్నంగా చూస్తున్నారు. అయిపోయిందిరా, కర్ణుడు కొట్టేస్తాడా. లక్ష్య దృష్టి అలా ఉన్నది కర్ణుడిది. ఎప్పుడైతే ఇక కర్ణుడు కొట్టబోతున్నాడు గ్రహించింది ద్రౌపది మాత. గ్రహించి ఒక మాట అన్నదండి, నాహం వరయామి సూతం, నేను సూతపుత్రుడైనటువంటి కర్ణుడిని వరించను. ఒక మాట అనౌన్స్మెంట్ ద్రౌపది మాత నోటి గుండా వచ్చేసింది. ఎప్పుడైతే ద్రౌపది ఇంతకుముందే రిజెక్ట్ చేసింది అమ్మాయి, ఇంకా అమ్మాయి రిజెక్ట్ చేసిన తర్వాత ఎందుకండి ఇక ఒక్కసారి ఆ ధనస్సు అక్కడ పడేసి సూర్యుని వైపు చూసి ఎందుకంటే తెలుసా ఆయనకి, కథ అంతా తెలుసు. సూర్యుని వైపు చూసి వెళ్ళి తన స్థానంలో వెళ్ళి కూర్చున్నాడట కర్ణుడు. ఇది సన్నివేశం. ఎక్కడ? స్వయంవరంలో పెళ్లి జరిగేటువంటి, పెళ్లి అయ్యేటువంటి సమయంలో జరుగుతున్న చరిత్ర ఇది. జాగ్రత్తగా గమనించండి. ఒక మారు ఒక తోటలోకి వెళ్ళారట పాండవులు, కృష్ణుడు, వీళ్ళంతా. వెళ్ళేసరికి అక్కడ ఒక పండు తెంపుకొని, ఆకలివుతుందని చెప్పి ఒక పండు తెంపుకొని తింటూ ఉన్నారు. ఇంతలో కృష్ణ పరమాత్మ వచ్చాడు. అయ్యయ్యో, ఇది మునులు తినేటువంటి ఫలాలు, వాళ్ళ తోట, వాళ్ళ ఆజ్ఞ లేకుండానే మీరు పండు ముట్టుకున్నారా, ఎంత తప్పు చేస్తున్నారు. కాబట్టి ఒక పని చేయండి, ఆ పండు చేతిలో పట్టుకొని మీరు ఎవరైతే మంచి సంకల్పం చేస్తారో ఆ సంకల్పం చేస్తే ఆ పండు పోయి అతుక్కుంటుంది అని పరమాత్మ చెప్పినారు. చెప్పగానే ద్రౌపది మాత ఆ పండు తీసుకొని, నాకు కర్ణుడు భర్తగా కావాలి, 6వ భర్తగా కావాలి అని కోరుకున్నది. కోరుకోగానే పండు టక్కుమని పోయి అక్కడ అతుక్కున్నది. ఇది బ్రహ్మాండంగా లోకంలో అద్భుతంగా ప్రచారంలో ఉన్న ఒక దరిద్రపు కథ. లోకంలో ఈ వృత్తాంతం చెప్పబడుతున్నది. ద్రౌపది మాతకు కర్ణుడి పైన మోహం ఉన్నది. ఏ సతి భంగిలోన జనించెను, ఏ సతి భంగిలోన జనించెను జెండబొనర్చు వేళ
రుపులెల్ల పరాజితులైరి. ఏ సతి మోహమునం ఇంతలు చేసి రాసు నీవు, నిన్ను నిన్ను ఆసతి పెళ్లియాడు ఆరవ భర్తగా సూర్యనందనా. కృష్ణ పరమాత్మ యొక్క వాక్యం ఉద్యోగ పర్వం, ఉద్యోగ విజయం, పాండవ విజయం, తిరుపతి వెంకట కవరేకం. నిన్న ఆసతి పెళ్లియాడు ఆరవ భర్తగా సూర్యనందనా. పాంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను పెళ్లియాడు ఆర్గుల వరసం. తిక్కనగాడి మాట. ద్రౌపదికి ఆరవ భర్తగా కర్ణుని పొందాలని కోరిక ఉన్నది అని రాసినారు. వస్తుంది ఉద్యోగ పర్వం. ప్రతి దానికి సమాధానం చెప్పుకోవడానికే ఈ వేదిక. 18 రోజుల్లో భారతంలో ఉండేటువంటి సారాన్ని సంగ్రహంగా అనేటువంటి విమర్శలకు, ప్రశ్నలకి సమాధానం చెప్పడానికే ఈ వేదిక. కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఐదుగురిని పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయిని పెళ్ళైనటువంటి కర్ణుడికి, కర్ణ నేను ద్రౌపది పొందుతుందయ్యా, నేను మధ్యవర్తిత్వం వహిస్తానయ్యా, ఒకరి భార్య ఒకరికి ఇస్తానని ఎవడైనా అంటాడా? చిన్న లాజిక్ ఆలోచించండి. ఆయన భార్యకి ఇస్తానయ్యా అని ఎవడైనా అంటాడా? ఎంత మూర్ఖం, ఎంత దుర్మార్గం. అది కృష్ణ పరమాత్మ అనగలడా? అంటాడా? ఎట్లా వచ్చింది మాట? అక్కడ వచ్చినప్పుడు చెప్పుకుందాం. కానీ ఇక్కడ ఎందుకు తీసినామంటే, పెళ్ళప్పుడే రిజెక్ట్ చేసిన అమ్మాయి పెళ్లి చేసుకునే టైంలోనే కదా ఏదైనా కోరిక కానీ ఇంత బాగుండాలి, అబ్బాయి బాగుండాలి, కన్యా వరైతే రూపం మంచివాడిని సెలెక్ట్ చేసుకునే సమయంలోనే కన్నుని రిజెక్ట్ చేసిన అమ్మాయి కొడుకులు మనం ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడు ఆ సన్నివేశం జరిగింది? అప్పుడట అమ్మాయికి, ద్రౌపది మాతకి కర్ణుడి మీద ఇష్టం ఉన్నదట. ఎంత యూజ్లెస్, లాజిక్లెస్ మాట. ఒక ఉదాత్తమైన, ఉన్నతమైనటువంటి, అగ్నిసంభమైనటువంటి పరమ పతివ్రత శిరోమణి రాజసూయ మహాత్వంలో అభిషిక్తురాలైనటువంటి కేశభాషకి సామ్రాజ్ఞిగా ఉన్నటువంటి సాక్షాత్ స్వర్గలక్ష్మి యొక్క అంశ అలాంటి ఉన్నతమైనటువంటి చరిత్రను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా అంటే ఎలా కుదురుతుందండి? స్పష్టంగా చెబుతున్నది ఇక్కడ, నాహం వరయామి సూతం. వెళ్ళాడు, కూర్చున్నాడు ఆయన. అయిపోయింది కర్ణుడి కథ. దుర్యోధనుడు లేచాడు, శిశుపాలుడు లేచాడు, ఎత్తలేక కింద పడిపోయినారు. ఇంతలో అదే సమూహం నుంచి మహానుభావుడైనటువంటి అర్జునుడు బ్రాహ్మణ సమూహంలో కూర్చొని ఉన్నాడు. బ్రాహ్మణ వేషధారి అయి ఆ బ్రాహ్మణ సమూహం నుంచి లేచినాడు. అదో తదిష్టతు ప్రాణాం మధ్యాజిష్ణు ఉదారధీ. ఆ పదమే ప్రయోగించారండి వ్యాసుల వారి యొక్క. జిష్ణు ముట్టుకున్నాడంటే సక్సెస్, అంతు చూడండి వదిలిపెట్టాడయ్యా. జిష్ణు జయశాలి. ఆయనకు విష్ణు అయితే ఈయనకు జిష్ణు అని పేరున్నది. సామాన్యులు కాదు, బాబాబాబులు. జిష్ణు నరనారాయణుడు కదా. లేచాడు, వచ్చాడు. ఆయన ఎప్పుడైతే లేస్తున్నాడో ఈ బ్రాహ్మణులంతా, బ్రాహ్మణానం అనేకత్వం అప్పటించే ఉన్నది. ఈ ముసలివాళ్ళంతా అబ్బాయి కూర్చోబెట్టండి, ఎలా అబ్బాయి వచ్చినాడు ముందుకే, అబ్బాయి పాపం. ఇది ఏమన్నా రాజులే అంత పెద్దవాళ్ళందరూ కుప్పకూలిపోతూ ఉంటే ఇంట్లో వాడు పోతున్నాడు. రేపు ఎవడైనా వాడు దక్షిణ ఇస్తాడా? ఎవరికైనా మనం ముఖం చూపించుకునే అవకాశం ఉన్నదా? ఎవడైనా మనం పిలుస్తాడా పురోహితానికి? ఆగండయ్య. దాంట్లో కొంచెం యూత్ వాళ్ళన్నారే ఊరికే ఇప్పుడు ఎటువైనా కానీ వద్దు అంటారు. మనకేం తక్కువ? బ్రాహ్మణులకి ఏం తక్కువయా? ఊరికే ఎటువైనా కానీ మమ్మల్ని ఎవరి వద్ద చేయలేరు, మీరు చేయరు, మమ్మల్ని చేయరు. దళిచి అంటే ఎవరనుకున్నారు? బ్రాహ్మణుడు కాదా? ఇంద్రుడి యొక్క వజ్రాయుధం మనది కాదా? సముద్రాన్ని తాగినటువంటి వాడు అగస్త్యుడు మనవాడు కాదా? సమస్తమైనటువంటి క్షత్రియ మండలాన్ని 21 సార్లు జయించినటువంటి వాడు పరశురాముడు మనవాడు కాదా? అదండయ్యా, ఒక ట్రయల్ మనవాడు చేస్తే తప్పే ఉంటుందయ్యా అని కొంతమంది ఉత్సాహపరిచినాడు. పోయా అని అట్లా ఉత్సాహపరుస్తూ ఉంటే ఆ బ్రాహ్మణుడు
అలా ఆశీర్వచనాలు అనుకోవచ్చు. అలా ఉత్సాహ సన్నివేశంలో ఒకట వచ్చారు. ప్రణమ్య శిరసా దేవం ఈశానం వరదం ప్రభు. ధనస్సు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రణమ్య శిరసా దేవం తల వంచాడు. అది అందరికీ ధనస్సులాగా కనబడుతున్నది. కానీ ఒక వీరుడికి తన ప్రాణం, తన శక్తి, తన దైవం. ఇది భారతీయ సంస్కృతి. మనకు ఏది జీవనాధారమో అది దైవం అండి. దసరా రోజు ఆయుధాలు పెట్టుకుని పూజ చేస్తాడు. ఆయుధం లేకుంటే వాడు బతుకు లేదు. నాకు దైవం అదే, కనబడే దైవం. ఆ శక్తి నన్ను కాపాడుతున్నది. ఒక వ్యాపారం ధనస్సు దగ్గరికి రాగానే ప్రణమ్య శిరసా దేవం నమస్కారం చేసినాడు శిరస్సు వంచి. ఎవరికి? ఈశానం వరదం ప్రభు కృష్ణం చ మనసా కృత్వా చగృహే చార్చునో ధనుః. మనస్సు లోపల పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసినాడు. ఇంకేమున్నది? పరమాత్మను ధ్యానం చేసిన తర్వాత ఏషాంది వరశ్యామో హృదయస్థో జనార్దన లాభస్తేషాం జయస్తేషాం. వచ్చాడు, ధనస్సు పట్టుకున్నాడు. అమితోత్సాహుడు దీర్ఘబాహుడు అత్యంత తేజస్వి సద్విమలాచారుడు విప్రభక్తి పరుడు. ఆ ధనస్సును సునాయసంగా లేబట్టాడు అర్జునుడు. లేబట్టి ఆ అలికత్రాడును గట్టిగా కట్టి శరాష్ట్ర జగ్రాహ దశార్థ సంఖ్యా. బ్రాహ్మణులంతా చూస్తున్నారు. అరే, నిజంగానే పట్టు పట్టినాడు వాడు. ధనస్సు పట్టినాడు, అలికత్రాడు కట్టినాడు. కొడతాడు రా, కొడతాడు. ఆ 5 బాణాలు చేతిలోకి తీసుకున్నాడు. ఒక్కొక్క బాణం తీసి ఆ రంధ్రంలోంచి కొడితే దివ్యాద లక్ష్యం నిపపాద తచ్చ చిత్రేణ భూమౌ సహసా వివిద్ధం తదోంతరిక్షే చ బభూవ నాదః సమాజ మధ్యే చ మహానినాదః. అంతరిక్షం నుంచి పుష్పవర్షం కురిసింది. దేవతంతా గుప్తంగా తమ తమ విమానాల్లో వచ్చి నిలబడి చూస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం మామూలుగా ఒక రాజకుమారుడికి ఒక రాజకుమార్తెకు పెట్టినటువంటి స్వయంవరం కాదు. సాక్షాత్ శచీదేవి యొక్క కళ్యాణ సన్నివేశం జరగబోతున్నది. తమ ప్రభు అయినటువంటి దేవేంద్రుడు వచ్చాడు 5 రూపాయలుగా పాండవులుగా. ఇది శచి ఇంద్రుల యొక్క వివాహం జరగబోతున్నది. ఈ సన్నివేశం వాళ్ళకు తెలుసు. ఈ కమనీయ రమణీయ సుందరమైన ఈ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూద్దామని, ఆ ఆనందాన్ని అనుభవిద్దామని దేవతలంతా మునులంతా వచ్చి చేరారట గుప్తంగా. పుష్ప వర్షం కురిసింది. ఇక చూడండి ఆ బ్రాహ్మణుల ఆనందం. ఏమి ఆనందం! ఒళ్ళు తెలియడం లేదు. బ్రాహ్మణులంటే పైన పంచెలు కదండి, ఆ పంచెలు తీసి ఊపుతున్నారట. అరే, మనవాడు గెలిచాడు, మనవాడు గెలిచాడు, మనవాడు. ఆనందం వచ్చినా ఆగనివాడు. జగత్తుకి ఆనందం అర్జునుడి నామం. అర్జున నామం చెప్తే చాలు, ఏ అపాయం ఉండదు, ఏ ఆపద ఉండదు. కళ్యాణకారకుడు అర్జునుడు. అందుకే ఏ ఆపద వచ్చినా అర్జున నామం చెప్పండి, ఆ ఆపద తొలగిపోతుంది. అలా ఎప్పుడైతే ఆ రంధ్రం నుంచి 5 బాణాలు కొట్టాడో పైన ఉన్నటువంటి ఆ బొమ్మ కాస్త కింద పడ్డది. జయ జయ ద్వారాలు మారుమోగినాయి. పుష్ప వర్షం కురిసింది. ద్రుపదుడికి ఆనందం కలిగింది. తస్మిన్స్తు శక్తే మహతి ప్రబుద్ధే యుధిష్ఠిరధర్మభృతాం వరిష్ఠః ఆవాసమేవ ఉపజగామ శీఘ్రం. తమ్ముడు ఎప్పుడైతే కొట్టాడో ధర్మరాజు గారు, అరే లేవరా అబ్బాయి అని చెప్పి నకుల సహదేవుల్ని తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆయనకు తెలుసు జరగబోయే సన్నివేశం. ద్రౌపది వచ్చింది. సతా ఉపాదాయ విజిత్య రంగే విజాతి విస్తైర విపూజ్యమానః వినాపిహాసం హసతీవ కన్యా వదాకృతే విస్తరతీవ భావైః వాచా వినావ్యాహరతీవ దుష్ట్యా సమేత్య తస్యోవరి సోత్ససజ్జ. ఆ కమలమాలను, ఆ పుష్పమాలను స్వయంవరం వేదికగా సమస్తమైనటువంటి రాజన్యుల యొక్క సమక్షంలో ఆ ద్రౌపది మాత అర్జునుడి యొక్క మెడలో వేసింది. స్వయంవర సన్నివేశం సుసంపన్నమైపోయింది. అమ్మాయి వచ్చి అర్జునుడి దగ్గర నిలబడ్డది. నిలబడగానే
ఇంతవరకు కాంగా కూర్చున్నటువంటి ఈ రాజులంతా ఒక్కసారి లేచాడు. అరే, మనల్ని అవమానం చేయడానికి ద్రుపదుడు ఈ వేదికను తయారు చేసినాడు. ఈ అయ్యగారు రావడమేమిటి, ఈ అయ్యగారు కొట్టడం ఏమిటి, ఇంతమంది రాజుకుంటగా మనల్ని అవమానం చేయడానికి ఈ ద్రుపదుడు కంకణం కట్టుకొని ఏమి తిరిగే యంత్రం ఏమిటి, బొమ్మ ఏమిటి, కథ ఏమిటి అని చెప్పి కోపంతో, అంటే మనకు శక్తి లేనప్పుడు శక్తిహీనుడు తిరిగివాడు అప్పుడప్పుడు ఇలాంటి ప్రదర్శన చేస్తూ ఉంటాడు. సహనం కోల్పోయి కొంతమందికి ఒప్పుకోవడం ఇష్టం ఉండదండి, ఒప్పుకోవడం ఇష్టం ఉండదు, ఓటమిని అంగీకరించడం ఇష్టం ఉండదు. అందులో క్షత్రియుడాయి కోపం పెంచుకొని ఈ ద్రుపదుడు అవమానించాడు కాబట్టి ద్రుపదుని నిలబడ్డారు అందరూ కలిసి. అందరూ కట్టకట్టుకుని ఒకరి మీద పడితే ఎంతైనా అనుకోకుండా దాడి చేస్తే వెంటనే భీమార్జునుడు రంగంలోకి దిగారు. ధర్మరాజు నకుడు సహదేవుడు వెళ్ళిపోయినారు. భీమార్జునుడు రంగంలోకి దిగి ఎవరు ఎదురుగా వస్తే ద్రుపదుడికి అడ్డుగా నిలబడి, మామగారా ఇప్పుడు మామగారు లేదండి కాబట్టి ద్రుపదుడికి అడ్డుగా నిలబడి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. బలరాముడు అన్నాడు, తమ్ముడా మనం కూడా వెళ్దామా, సహాయం చేద్దామా అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ కొంచెం ఆపి, ఈయన కొంచెం తొందరపాటు ఎక్కువ అన్నగారికి, అయినా కానీ తమ్ముడు ఓకే అంటే మాత్రమే వెళ్తాడు. ఈయన తమ్ముడి మీద మహాప్రేమ పాపం బలరాముడికి, లేకుంటే దుర్యోధనుడి పాటలు ఎప్పుడు చేరిపోయేవాడు కురుక్షేత్రంలో. తమ్ముడు పోయి పాండవులు ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు పోయినాడు కానీ పెద్ద మనిషి తమ్ముడికి ఎదురుగా యుద్ధం చేయడం ఎందుకని, లేకుంటే దుర్యోధనుడి మీద ప్రేమ, ఎంత ప్రేమ ఉన్నా కృష్ణుని ప్రేమ మీద ప్రేమ కాదు. కృష్ణుడు అంత ప్రేమ అది బలరాముడు. అన్నా ఆగవయ్య, మనకెందుకు లేడా అక్కడ వీరుడు, ఏ వీరుడు స్వయంవరంలో గెలిచాడో ఆ వీరుడు కాపాడుకోలేడా, చూద్దాం అంత దూరం మన దాకా వస్తే చూద్దామయ్యా, అంతవరకు చూద్దాం ఏం జరుగుతుందో అని కృష్ణ పరమాత్మ చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కడు వస్తే ఒక్కొక్కరిని చితకవాలి పంపించారు. ఎవరు? భీముడు, అర్జునుడు. కర్ణుడు వచ్చాడు. మహాభయంకరంగా యుద్ధం జరుగుతున్నది కర్ణుడికి అర్జునుడికి. ఫస్ట్ వార్, డైరెక్ట్ వార్. ద్వంద్వ యుద్ధం కావాలని చెప్పి బడాయి పెద్ద మనిషి కదా, నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం కదా, అస్త్ర విద్యా ప్రదర్శనలో ఏం కావాలంటే డైరెక్ట్ ఒక్కసారి చూద్దామన్నాడు. చూస్తున్నాడు. ఇప్పుడు బ్రాహ్మణ వేషధారి అయి అర్జునుడు నిలబడ్డాడు, కర్ణుడు నిలబడ్డాడు. మహాభయంకరంగా జరుగుతున్నది. నహిమాహమే కృతం అన్య సాక్షాత్ శచీపతే పుమాన్ యోధయితుం శక్తః పాండవాత్వా కిరీటినః. అయ్యగారు బాణాలు వేస్తూ ఉంటే సామాన్యంగా లేదు. డౌట్ వచ్చింది ఆయన, నాతో యుద్ధం చేయాలంటే అర్జునుడైనా కావాలి, ఇంద్రుడైనా కావాలి, ఎవరయ్యా నువ్వు అన్నాడు. అయ్యా నేను ఎవరైతే ఏమిటయ్యా, యుద్ధంలోకి దిగావు, చూపెట్టు నీ బడా ఏమిటో అన్నాడు. చితక బాధితే దెబ్బలు తిని తట్టుకోలేక, నాకు నియమం కదయ్యా, బ్రాహ్మణులతో నేను యుద్ధం చేయని పారిపోయినాడు కర్ణుడు. కర్ణుడు అర్జునుడితో సమానంగా వీరత్వంలో చూపే అవకాశం లేదు. ఇట్లా 2-3 సార్లు పారిపోయిన సన్నివేశాలు ఉన్నాయి. వీరుడే కానీ అర్జునుడితో పోల్చుకోడు. కర్ణుడు పారిపోయినాడు. శల్యుని పట్టుకున్నాడు భీమసేనుడు. శల్యుడు మహా గదా పండితుడు, మామూలు వాడు కాదు శల్యుడు. యుద్ధం జరుగుతూ ఉంటే ఆ దెబ్బలు తింటూ ఉంటే మిగతా వాళ్ళందరూ అనుకున్నారంటే శల్యుడంతటి వాడు దెబ్బతింటున్నాడంటే అయితే దుర్యోధనుడా, బలరాముడా, భీముడా, వీళ్ళు ముగ్గురే శల్యుడంతటి సమానమైనటువంటి బలాఢ్యులే. అలాంటి వాడు దుర్యోధనుడు అంటే ఉన్నాడు, దుర్యోధనుడు ఎక్కడో పారిపోయినాడు, బలరాముడు అక్కడే ఉన్నాడు. ఎవరై ఉండవచ్చు? శల్యుడు పారిపోయినాడు. మొత్తం వచ్చిన వాళ్ళందరినీ ఇద్దరు కలిసి చిరకబాదారండి. స్వయంవరానికి మామూలు వాళ్ళు వచ్చింది. ఇంతకుముందు లిస్టు చెప్పుకున్నాం, మన పెద్ద లిస్టు గోత్ర ప్రవలతో సహా అందరినీ చిరకబాదారు ఇద్దరు. ఇక కురుక్షేత్రం దాకా ఎందుకంటే ట్రయల్ ప్రెజర్ పెట్టినట్టు అయిపోయాయి. అందరూ పారిపోయినారు. ఆ భీమార్జునులు ఇద్దరు కూడా ఆ అమ్మాయిని తీసుకొని బయలుదేరారు. ఎక్కడికి? ఇంటికి. ఎక్కడ? కుమ్మరి వ్యక్తి యొక్క ఇంట్లో ఆశ్రయం చేస్తూ ఉన్నారు కదా, అక్కడికి తీసుకుని బయలుదేరారు.
అమ్మాయిని తీసుకొని లోపల కుంతిమాత పని చేసుకుంటూ ఉన్నది. వచ్చారు, ద్వారం దగ్గర నిలబడ్డారు. భిక్షేది అథ ఆవేదయతాం నరాభ్యో, అమ్మా భిక్ష తెచ్చామమ్మా అన్నారు. అనేసరికి పనిలో నిమగ్నమైనటువంటి ఆ తల్లి చూడకుండా అందరూ కలిసి చక్కగా అనుభవించండిరా అని అన్నారు. అన్న తర్వాత ఇక్కడ నుంచి సమాధానం ఏమి రాలేదు, మళ్ళీ మాట రాలేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అమ్మాయి కనబడి రాజకుమార్తె లోపలికి తీసుకువచ్చారు. మొత్తం చరిత్ర అంతా చెప్పారు. ఏం చేయాలి? ఇంతలో ధర్మరాజు గారు అదేవిధంగా నకుల సహదేవులు భిక్షాటనకు వెళ్ళారు. తిండి కావాలి కదా, అందుకోసం వాళ్ళు భిక్ష తెచ్చారు. ఇంతలో వచ్చిన తర్వాత ధర్మరాజు గారికి ఆయనకు ఆల్రెడీ విషయం తెలుసు, కానీ ఇక్కడ అమ్మ అన్న మాట తెలియదు. అందరూ కలిసి అనుభవించండి రా అన్న మాట అన్నది కదా, ఆ మాట తెలియదు. ఇప్పుడు చెప్పింది కుంతి, ఇలా భిక్ష తెచ్చామంటే అందరూ కలిసి అనుభవించండి అన్నారు. నా మాట వ్యర్థం కాకుండా ఎలా నిర్ణయం చేస్తావో నీ ఇష్టం ధర్మజా, నా మాట అసత్యం కావద్దు. అనగానే ధర్మరాజు గారు అన్నారు, వాస్తవంగా ధర్మరాజు గారు చాలా విశేషమైన దీర్ఘదృష్టి కలిగినవాడు. ఇదివరకే వేదవ్యాస వారు చెప్పి ఉన్నారు ఏమని, మీ 5గురికి ఆవిడ ఇల్లాలు అవుతుంది అని వ్యాసవాక్యం అది. ఆమె పుట్టిందే అందుకోసం చెప్పినారు జగద్గురువులు. కానీ ఇక్కడ స్వయంవరంలో గెలిపి తెచ్చినటువంటి వాడు అర్జునుడు. మరి ఫస్ట్ అర్జునుడి తీరిక ఏమిటో కనుక్కోవాలి కదండి. తెచ్చింది నేనైతే. అందుకనే అర్జున త్వయాజిత పాల్గుణయజ్ఞసేని త్వయేవ శోభిష్యతి రాజపుత్రి. అర్జున, నీ ద్వారా స్వయంవరంలో గెలవబడ్డది కాబట్టి నీవు స్వీకరించరా అన్నాడు. కొట్టి చూస్తున్నాడు మనసులో ఎంతవరకు అభిప్రాయం ఉన్నది. అర్జునుడు అన్నాడు, అన్నా నాకంటే ముందు జ్యేష్ఠులు మీరిద్దరు ఉన్నారు, మీ ఇద్దరిని పక్కన పెట్టి నేను ఎలా స్వీకరించగలను అన్నాడు. అంటే స్వీకరించగలను కానీ అన్నట్టే ఉంది వాక్యం. ఒకసారి తమ్ముల వైపు చూసినారు. వాళ్ళ మనసులో కూడా ద్రౌపది మాత పైన ఒక విశేషమైన ఆదరభావం కనబడ్డది. ఇక నిర్ణయం